'ఆరోమలే' మూవీ రివ్యూ. ఇది తమిళ్ ఫిల్మ్ తెలుగు డబ్బింగ్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఇది. సరే బావుందా ఈ లవ్ స్టోరీ లేదా బోరింగ్ మూవీనా అని ఇప్పుడు మాట్లాడతా. కథ విషయానికొస్తే మన హీరోకి 'గౌతమ్ మీనన్' మూవీస్‌లో లాగా ఒక లవ్ స్టోరీ ఉండాలని చిన్న ఫ్యాంటసీ ఉంటది. సో, దానికోసం స్కూల్ నుండి జాబ్ దాకా లవ్ కోసం వెతుకుతూ అండ్ కొంతమందిని లవ్ చేస్తూ ఉంటాడు. సో, అలాగా అంజలి క్యారెక్టర్ మనోడి లైఫ్‌లోకొస్తది. మరి అంజలి పర్ఫెక్ట్ మ్యాచా లేదా తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. సరే మూవీ ఎలా ఉందంటే బావుంది. ఓ సూపర్ తోపని నేను చెప్పలేను. అట్లా అని బొక్కల సినిమా అని కూడా నేను చెప్పలేను. బావుందంటే గుడ్ వన్. మూవీలో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా మైనస్ పాయింట్స్. స్టోరీ రొటీన్ ఉంటది. మరీ డిఫరెంట్‌గా ఉండదు. సో, ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి కొత్తగా ఉంటుందని. అండ్ సాంగ్స్ దారుణంగా ఉండే నాకైతే అస్సలే నచ్చలేదు. అండ్ కొన్ని సీన్స్ బోరింగ్ అనిపించింది. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ చాలా బావుండే అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా బావుండే. ఇంకా క్లైమాక్స్ కూడా బావుండే. అండ్ అంజలి ఇంకా అర్జున్ మధ్యలో ఉండే కెమిస్ట్రీ కూడా బాగా అనిపించింది నాకు. పెర్ఫార్మన్సెస్ వైస్ హీరోయిన్ క్యారెక్టర్ బావుండే. మన హీరో 'రాజశేఖర్' కూతురు శివాత్మిక యాజ్ అంజలి చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా అంటే చాలా మంచి రోల్ వచ్చింది తనకి. అండ్ హీరో యాక్ట్ చేసింది కిషన్ దాస్. ఈయన పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుండే. మ్యూజిక్ వైస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుండే. బట్ సాంగ్స్ అయితే దారుణంగా ఉండే. అండ్ కొన్ని సీన్స్ స్లోగా అనిపించినాయి నాకు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. బ్యాడ్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏదీ లేదు. డబ్బింగ్ కూడా బానే ఉంది. మీరు ఒకవేళ ఎక్కువ లవ్ స్టోరీ చూస్తా అంటే ఈ మూవీని ట్రై చేయండి. బావుంటుంది మూవీ. ఒకసారి చూడొచ్చు. నాకైతే బానే అనిపించింది మూవీ. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.